వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోటగిరి శ్రీధర్ నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆళ్ల నాని, కొట్టారు అబ్బయ్య చౌదరి, తెల్లం బాలరాజు, దూలం నాగేశ్వరరావుతో పాటు పలువురు పార్టీ నేతలు భారీగా తరలొచ్చి కార్యకర్తల మధ్య ఊరేగింపుగా బయలుదేరి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోటగిరిపై శ్రీధర్పై పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా పూలవర్షం కురిపించారు. ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 లోక్సభ స్థానాలు, 130కి పైగా అసెంబ్లీ సీట్లు సాధించడం ఖాయమని అంటున్న కోటగిరి శ్రీధర్తో మా కరెస్పాండెంట్ వినాయక్ ఫేస్ టు ఫేస్. ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కోటగిరి శ్రీధర్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడి చెప్పేది చేద్దాం. సార్, ఈరోజు మీరు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కోటగిరి విద్యాధరరావు తనయుడిగా మీరు రాజకీయ అరంగేటం చేయడం జరిగింది. తొలిసారి రాజకీయాల్లో పాల్గొబోతున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? నాన్నగారి కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన పేరు నిలబెట్టాలని. ఆయన మంచి పేరు సాధించారు. అది ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ నాన్నగారి అభిమానులందరికీ నేను ఒక ప్రతినిధిగా రావాలి అన్న ఉద్దేశంతో వచ్చాను. ఆయన కొడుగ్గా గుర్తింపు పొందాను. నేను ప్రజల్లో తిరిగి ప్రతి ప్రాంతంలో కూడా ఒక నమ్మకం నా మీద ఏర్పడేటట్టు కష్టపడి అభిమానం పొందాను అన్న గర్వంగా చెప్పుకోగలను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేయవలసిన పని చేశారు అని మనం గొంతు విరిచి చెప్పొచ్చు. దానికి ముఖ్యంగా ప్రత్యేక హోదా తీసుకుంటే మొట్టమొదటి రోజు నుంచి కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం, మన యువకులకి ఉద్యోగాలు రావాలంటే అది కావాలి అని చెప్పి ఆయన మాట్లాడడం మనందరం చూస్తూనే ఉన్నాం. దానికోసం ఎంపీలు రిజిగ్నేషన్ చేయడమే కాదు, ఢిల్లీలో ధర్నాలు చేశారు, రాష్ట్రమంతటా ధర్నాలు కూడా చేస్తూనే ఉన్నాం. అంతేకాదు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతంలో. ఉదాహరణకి ఆక్వా రైతులు ఆయనతో వచ్చి మాకు ఇక్కడ కరెంటు రేటు చాలా ఎక్కువ ఉందండి, మాకు ధరలు తట్టుకోలేకపోతున్నాం అని చెప్తే పక్క రాష్ట్రంలో యూనిట్కి రూపాయిన్నరే ఉంది అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. ఇప్పుడున్న 4 రూపాయల కరెంటు యూనిట్ని ఆక్వా రైతులకి రూపాయిన్నర మాత్రమే చేయబోతున్నాను మన పరిపాలనలో రాగానే అని అనౌన్స్ చేశారు. అది అనౌన్స్ చేసిన 2 రోజులకి చంద్రబాబు నాయుడు గారు నిద్రలేసి ఆ యూనిట్ 4 రూపాయలు ఉండేది అప్పుడు దాకా దాన్ని 2 రూపాయలు చేశారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు వృధా పెన్షన్, ఓల్డేజ్ పెన్షన్ 2000 రూపాయలు చేస్తా అని చెప్పి 2 సంవత్సరాలు అయింది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా రేట్లు పెరిగినాయి, పెద్దవాళ్ళు మన రాష్ట్రంలో ఉన్న పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని ఆలోచించి ఆ వృధా పెన్షన్ పెంచడం జరిగింది. ఎలక్షన్కి 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మోసం చేయడానికి ప్రజల్ని ఆ 2000 రూపాయలు పెన్షన్ పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ముందే ఆలోచించారు, ఇది ముందే గ్రహించారు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు 2000 చేయడం ఖాయం, ప్రజల్ని మోసం చేయడానికి ఈ పథకం తీసుకొస్తాడు అని మన ప్రతి మీటింగ్లో చెప్పడం మేమందరం విన్నాం. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను పదవిలోకి వచ్చిన తర్వాత 2000 కాదు 3000 రూపాయలు చేస్తా అని. ఈ సమాజం మారాలి, ఈ వ్యవస్థ మారాలి అన్న ఆలోచనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతోపాటు నాలాంటి యువకుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇలాగా కొత్త ఆలోచనలతో, కొత్త ధనంతో మంచి చేయాలి అని చెప్పి రాజకీయాల్లోకి నాలాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రజలకి పరిపాలన అనేది ప్రతి ఒక్కరి కోసం చేసే విధంగా చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా రాష్ట్రంలో 130 సీట్లు పైగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. అది నేను చెప్పడం కాదు, ప్రతి సర్వేలో కూడా నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ప్రతి సర్వేల్లో కూడా 20కి పైగా ఎంపీ సీట్లు గెలవబోతున్నారని చెప్తున్నారు. దానికి సమానంగా చూస్తే 130 నుంచి 140 సీట్లు వస్తాయని మేము అందరం అనుకుంటున్నాం. మనం చూసుకోవచ్చు, ఇప్పటికీ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 130 సీట్లకు పైగా గెలుస్తుంది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని కోటగిరి శ్రీధర్ చెప్తున్నారు. వీడియో కుమార్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.